బైబిల్ గ్రంథంలో చాలా మంది యేసేపులు ఉన్నారు. ఈయన కూడా ఒక యేసేపు గారి దేవుని బిడ్డలరా. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు ఆయన చాలా పేద కుటుంబంలో ప్రభు జన్మించాడు. వడ్లవాని కుమారుడంట. ఆయన ఒక కార్పెంటర్ పని చేసుకునేవాడు, ఒక చెక్క పని చేసుకునే ఆయనకి ప్రభు అంతా పేద కుటుంబంలో ప్రభు జన్మించారు. దేవుని బిడ్డలారా, ఒక ధనవంతుల కుటుంబంలో ప్రభు జన్మించలేదు. తను తానుగా తగ్గించుకున్నాడు. దేవుడు తగ్గించుకుని ఒక పేదవాని కుటుంబంలో దేవుడు జన్మించాడు. దేవుని బిడ్డలారా, అయితే మరి లోక సువార్త 2:10 వచ్చేప్పటికి ఏమంటాడంటే, మరి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానాన్ని మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు హల్లెలూయా, దావీదు పట్టణమందు నేడు ఎవరు? రక్షకుడు. ఆయన మన రక్షకుడు. ఆ రక్షణే ఈ రోజు మనం అంత అనిపిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆయన పుట్టకపోతే మనకు రక్షణ లేదు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారి. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా యేసుక్రీస్తు వారు మరి జన్మం జరిగింది. ఆయన రక్షకుడిగా ఈ లోకానికి జన్మించారు. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకానికి వచ్చిన విధానము చాలా విశిష్టంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి గురించి మరి అనేకమైన లేఖనాల్లో మనము చూడగలుగుతాము. ఇక్కడ అరిమత్తయ్య యేసేపు అని యేసుక్రీస్తు ప్రభువారు మరి 3.5 సంవత్సరాలు సేవ చేశారు. ఏం సేవమ్మా? సువార్త సేవ చేశారు. ఆ యొక్క సేవా పరిచర్యలు యేసుక్రీస్తు ప్రభువారు అనేక మందిని బ్రతికించారు, అనేక మందిని రోగాలు తగ్గించారు, అనేక మందిని కుష్టి రోగులను బాగు చేశాడు, అనేక మందికి ఆహారం పెట్టాడు. ఆయన అనేక మందికి అద్భుతాలు చేసిన గొప్ప దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు. పరలోకాన్ని నుంచి భూలోకానికి రక్తమాంసాలు ధరించి భూలోకానికి వచ్చిన గొప్ప దేవుడు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ దేవుణ్ణి మనం ఎలా గ్రహిస్తున్నాము, ఆ సర్వోన్నతమైన దేవుని మనం ఎలా మరి ఆలోచిస్తున్నాం, ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ అరిమత్తయ్య యేసేపు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని బిడ్డలారా ఆయన సిలువ మార్గంలో అనేకమైన సేవలు చేసి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఒక మాట పలుకుతాడు. ఒకసారి యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. యేసు ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించి. దేవుని బిడ్డలారా, సమాప్తమైందని ప్రభు ఎందుకు చెప్పాడంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్త మాంసాలు ధరించిన ప్రభు యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయారంటే, మానవాళి పాపాలన్నిటి కోసం ప్రభు ఆయన బలిగా లోక పాపాలను మోసుకుని గోరుపిల్లగా దేవుడు ఆయన